హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. ఈరోజు మనం ఇంట్రాడే బీటీసీ అండ్ ఈటీహెచ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ముఖ్యంగా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో డ్రా చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 డే కానీ 4 అవర్ కానీ 1 అవర్ టైం ఫ్రేమ్స్లో మనము సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని ఆ బేసిస్ మీద మనము షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఎంట్రీ తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 అవర్ టైం ఫ్రేమ్లో కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేశాక మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు బేస్డ్ ఆన్ దట్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీకు ఏమన్నా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ లేదా ప్రైస్ యాక్షన్ కానీ కనిపిస్తే మీరు ఇంట్రాడే ట్రేడర్గా ఆ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాము బిట్ కాయిన్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫర్ టుడే. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ కనిపిస్తుంది బిట్ కాయిన్లో. ఇది మనం 4 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. 4 అవర్ టైం ఫ్రేమ్లో మీకు 71,500 దగ్గర చాలా సాలిడ్గా రెసిస్టెన్స్ చూపిస్తుంది బిట్ కాయిన్. ఇది మనం 4 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి మూవ్ అవుదాం. చూడండి, మీకు ఇక్కడ కూడా క్లియర్గా ఈ రేంజ్ అనేది మార్కెట్ ఈ రేంజ్ దాటి బయటకి బిట్ కాయిన్ వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ మల్టిపుల్ రిజెక్షన్స్ వస్తున్నాయి ఈ 71,500 600 ఈ రేంజ్లో. సో వన్స్ ఈ రేంజ్ క్రాస్ అయ్యి మార్కెట్ కనుక సస్టైన్ కాగలిగితే దెన్ ద నెక్స్ట్ రెసిస్టెన్స్ వుడ్ బీ సమ్వేర్ అరౌండ్ 73,000 or 74,000 దగ్గర మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది బిట్ కాయిన్కి. అదే మనం డౌన్ సైడ్గా చూసుకున్నట్టయితే ఇంట్రాడే బేసిస్లో మనకి డౌన్ సైడ్ 67,400 దగ్గర మనకి క్లియర్గా ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ మన ఐకాన్ ఉన్న దగ్గర 67,500 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. సో ఇవి మనం కేవలం ఇంట్రాడే బేసిస్కి మనం ఇలా చూస్తున్నాము బిట్ కాయిన్లో. సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్స్ అనమాట. ఇక్కడ మీకు ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక మీకు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే మీరు లాంగర్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అదే డౌన్ సైడ్ మాత్రం ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయ్యాక క్యాండిల్ కన్ఫర్మేషన్ మీకు కనిపిస్తే డెఫినెట్గా మీరు ఇక్కడ దాకా కాస్త ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆన్ ఎన్ ఇంట్రాడే బేసిస్. ఇది మనం బిట్ కాయిన్ ఈరోజు లెవెల్స్ ఇది. ఇప్పుడు మనం ఈటీహెచ్ చూద్దాం. ఇథీరియం చూడండి, ఇక్కడ 2148 2150 దగ్గర ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇది కూడా ఈటీహెచ్ కూడా ఈ రేంజ్కి కనుక బ్రేక్ చేసి సస్టైన్ అవ్వగలిగితే మనకి నెక్స్ట్ ఆల్మోస్ట్ మనకు క్లియర్గా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 2250 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది క్లియర్గా. సో మనం ఎప్పుడైనా ఎంట్రీ తీసుకోవాలంటే క్యాండిల్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యాక మనకి క్లియర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటేనే మనము ఎనీ ట్రేడ్లో ఎంటర్ కావాలి. దట్ టు స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాప్ లాస్ మనకి ఆ క్యాండిల్ సస్టైన్ బ్రేక్అవుట్ అయ్యాక సస్టైన్ అయిన క్యాండిల్ లో మనం స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. సో ఇంట్రాడే లెవెల్స్ ఫర్ ఈటీహెచ్ అంటే ఇది ఒక క్లియర్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ చూడండి ఈరోజు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది చూడండి, బికాస్ దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో మనం చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా డ్రా చేసుకొని జస్ట్ ఇక్కడ టచ్ కాగానే బై సైడ్ ఎంట్రీ తీసుకుంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. బికాజ్ ఇక్కడ మనకి క్లియర్ రిజెక్షన్ చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ క్యాండిల్స్లో. చూడండి, మనం 1 అవర్ టైం ఫ్రేమ్స్లోనే చూస్తున్నాము, స్టిల్ వీఆర్ ఏబుల్ టు సీ ద రిజెక్షన్. సో మీకు ఇది కావాలంటే నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు ఈ వీక్ చూడండి ఎంత లాంగ్గా వచ్చిందో, ఇక్కడ నుంచి డైరెక్ట్ రిజెక్ట్ అయిపోయింది చూడండి. సో అందుకే మనము ఎప్పుడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం లాంగర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకుంటే మనకి ఎంట్రీ ఎగ్జిట్కి చాలా క్లియర్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈటీహెచ్కి అయితే ఆల్మోస్ట్ 2150 దగ్గర ఉంది. మనం ఇఫ్ యూ హ్యావ్ టు గో లాంగ్, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతే మనం వీ కెన్ గో టిల్ 2200. అండ్ లోవర్ లెవెల్స్ అంటారా, ఇగోండి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్ సపోర్ట్ ఆల్మోస్ట్ 1990 అనుకోండి, 1990 దగ్గర మీకు ఒక సపోర్ట్ ఫామ్ చేసింది 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో
ఇక్కడ వచ్చాక మీరు ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ మనకి రిజెక్షన్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి కింద డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వీ నీడ్ టు బీ వెరీ విజిలెంట్ వైల్ ట్రేడింగ్ దిస్ బీటీసీ అండ్ ఈటీహెచ్. అండ్ మనం న్యూస్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ కానీ. సో మీరు రెగ్యులర్ ఇంట్రాడే ట్రేడర్ హూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ట్రేడర్ ఇన్ బీటీసీ అండ్ ఈటీహెచ్ అనుకుంటే మీరు న్యూస్ కూడా చెక్ చేస్తూ ఉండాలి, గ్లోబల్ న్యూస్. బికాజ్ ఈ బిట్కాయిన్ చాలా రియాక్ట్ అవుతుంది న్యూస్కి. సో క్రిప్టో మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలి, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే బ్రావెక్స్ గ్లోబల్ ఛానల్ని ఫాలో అవ్వండి. నా తరఫు నుంచి డైలీ మీకు బిట్కాయిన్, ఇథీరియం, నేను ఫ్యూచర్లో XAU USD అది గోల్డ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆన్ అన్ ఇంట్రాడే బేసిస్, అలాగే సిల్వర్ లెవెల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. సో మీరు బేస్డ్ ఆన్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో థ్యాంక్ యూ సో మచ్.